అంతర్యామి ఎపిసోడ్ 2 ప్రతిబింబం. ప్రతి నగరానికి ఒక రాత్రి ఉంటుంది. ఆకలి, నిరాశ, ప్రమాదం నడిచే రాత్రి. ఇది హైదరాబాద్ లకడికపల్ మెట్రో స్టేషన్ కింద అలసిపోయిన డెలివరీ బాయ్ రిషి. అతని కళ్ళల్లో 26 ఏళ్ల అలసట, తెలియని భయం. ఆ సందులో ఆ రౌడు తల మీద ఒక ముదురు ఎరుపు రంగు కాంతి. ఆ దృశ్యం చూడగానే లగెత్తుకుంటూ పారిపోవాల్సిన రిషి ఆ అదృశ్య గొంతు ఆదేశాలకు లొంగిపోయాడు. భయం ఉన్నా ధైర్యం లేదు. కానీ రిషి శరీరం వేరే లెక్కలు వేసింది. కత్తి దెబ్బని తప్పించుకుంది. శత్రు భుజుని బద్దలు కొట్టింది. తనని తాను గమనించుకుని రిషికి తెలిసిందేందంటే ఆ క్షణం అతని జీవితం అక్కడితో ముగిసిందని. ఆ సందులో ఆ దెబ్బపడిన శబ్దం గాల్లోనే ఇంకా తేలుతూ ఉంది. రౌడీ భుజం పట్టుకుని వెనక్కి తూలిపడ్డాడు. కత్తి గట్టి శబ్దంతో కింద పడింది. ఆ ముగ్గురు స్నేహితులు నమ్మలేక రిషి వైపు చూశారు. వాళ్ళ దృష్టిలో రిషి కేవలం ఒక ఐడి కార్డు వేసుకున్న సాధారణ డెలివరీ బాయ్. కానీ రిషి అరచేతి దెబ్బ ఒక గోడని పగలగొట్టినట్టు ఉంది. ఆ దెబ్బని కొట్టిన తర్వాత రిషి మనసులో ఇది నేనే కొట్టానా, నాలో ఇంత బలం ఉందా అంటూ ఆశ్చర్యపోయాడు. రిషి బాడీ ఇప్పుడు అడ్రినల్ రష్ తోటి, తెలియని ఎంతూజియాజం తోటి ఊగిపోతూ ఉంది. రిషికి భయం ప్రతి అణువులో ఉంది. కానీ దాన్ని ఒక పదునైన కత్తిలా మార్చి ముందుకు నెట్టే శక్తి ఏదో రిషిని కమ్ముకుంది. ఆ నలుగురిలో ఒకడు పొడవాటి గడ్డంతో ఉన్నాడు. పక్కనే ఉన్న ఇద్దరు వైపు తిరిగాడు. వాళ్ళ కళ్ళల్లో కోపం కన్నా అవమానం ఎక్కువ ఉంది. మీరేంట్రా డెలివరీ పిల్లల నుంచి సాగిపోయారు, ఇద్దరు కలిసి పట్టుకునే వాడిని చంపకండి, కొట్ట వదిలిపెట్టండి అని ఇద్దరిని పంపించాడు ముందుకి. మిగతా ఇద్దరు రౌడీలు ఒక్కసారిగా రిషి వైపుకు దూకారు. రెండు వైపుల నుంచి దాడి. పారిపోవడానికి అవకాశం లేదు. రిషి తన కళ్ళని గట్టిగా మూసుకున్నాడు. రిషి ఆ శబ్దం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఈసారి శబ్దం రాలేదు. ఆ వింత లేపి గాల్లో వెలగలేదు. దానికి బదులుగా రిషి బ్రెయిన్ లోకి ఫాస్ట్ గా ఒక ఐడియా వచ్చింది. ఎడం వైపు నుంచి వస్తున్న రౌడీ కుడి చేయి వాడుతున్నాడు. కుడి వైపు నుంచి వస్తున్న రౌడీ ఎడం చేయి వాడుతున్నాడు. ఇద్దరు ఒకసారి దాడి చేస్తే మధ్యలో తప్పించుకోవడానికి 10 అంగుళాల ఖాళీ ఉంటుంది. 10 అంగుళాల ఎలా అని అన్నాడు రిషి. లెక్క సరిపోతుంది రిషి, ఇప్పుడు నువ్వు వాళ్ళని తికమక పెట్టాలి, అంటే నువ్వు నవ్వాలి అంది ఇన్నర్ వాయిస్. నేను ఇక్కడ ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను నవ్వాలా అనుకునే లోపే రిషి శరీరం ఆదేశాలని పాటించింది. వెంటనే రిషి పెదవుల పైన ఒక వింతైన భయంకరమైన చిరునవ్వు కనిపించింది. ఆ నవ్వులో వెటకారం లేదు, ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళిద్దరూ కొట్టడానికి దగ్గరకు వచ్చినప్పుడు రిషికి తెలియకుండానే అతని తల వెనక్కి వంగింది. శరీరం కిందికి జారడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరి పిడికిళ్ళు రిషి తలపై నుంచి కేవలం వెంట్రుక దూరంలో నుంచి దూసుకెళ్లిపోయాయి. ఆ 10 అంగుళాలు ఖాళీని రిషి శరీరం కనిపెట్టింది. అందులోకి దూరిపోయింది. రిషి నేల వైపు వంగిపోతూనే తన కుడి మోకాలు గట్టిగా పైకి లేపి కుడివైపు రౌడీ పొట్ట మీద బలంగా గుద్దాడు. ఆ దెబ్బకి రౌడీ గాలి పీల్చుకోలేక వెనక్కి పడ్డాడు. రెండో రౌడీ కళ్ళు తెరచేలోపే రిషి మెరుపే వేగంతో లేచి అతని వెనుక ఉన్న పాత గోడకి రౌడీ తలకాయను తీసుకుని గట్టి కొట్టాడు. వాడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. గల్లీ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఆ ముగ్గురు కింద పడిపోయారు. నాయకుడు భుజం పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఇప్పుడు కోపం కాదు, స్వచ్ఛమైన భయం కనిపిస్తుంది. రిషి కాళ్ళు వణికిపోతున్నాయి. రిషి చేతులు నెత్తురు మరకలు లేకుండానే ఒక హింసని అనుభవించాయి. అతని మోకాలు భుజాలు చాలా గట్టిగా నొప్పెడుతున్నాయి. ఆ నొప్పులతో బాధపడుతూ మనసులో ఇది ఇంకెంతసేపు కొనసాగుతుంది అనుకుంటూ బాధపడుతున్నాడు. వెంటనే 4వ రౌడీ రిషిని చూస్తూ నేను నా జోలికి రాను, నేను నీ జోలికి రాను, నన్ను వదిలేసే అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నాడు. రిషి వెంటనే ఆ గుండా ఫేస్ చూశాడు. అప్పుడు రిషికి గుండె తల చుట్టూ ఆ ఎరుపు రంగు ఇంకా స్పష్టంగా కనిపించింది. అప్పుడు రిషి కనిపించింది ఆ రంగు ఆపదలకి గుర్తు కాదని. అది ఆ గుండె లోపల ఉన్న బలహీనతల్ని సూచిస్తున్నట్లు అనిపించింది రిషికి. వెంటనే ఇన్నర్ వాయిస్, ఇది సమయం కాదు, నువ్వు ఆలస్యం చేస్తే వాడి స్నేహితులు లేస్తారు, పారిపో. నువ్వు ఈ బలహీనతని ఆకలిగా మార్చుకోవాలి, అది నీ కొత్త శక్తి, పారిపో. ఈ మాటలు వినగానే రిషికి వాంతొచ్చినట్టు అనిపించింది. పారిపోవాలా, ఇంత శక్తిని ఉపయోగించి నేను పారిపోవాలా అని అనుకున్నాడు మనసులో. కానీ ఇన్నర్ వాయిస్ చెప్పింది కరెక్టే. ఇదొక తెలివైన నిర్ణయం, యుద్ధంలో గెలవడం కంటే ప్రాణం నిలుపుకోవడం ముఖ్యం అనుకున్నాడు. వెంటనే ఆ గొండ వైపు తిరిగి చూసి బెదిరిస్తున్నట్లు వేలు చూపించి మెయిన్ రోడ్ నుంచి కాకుండా చీకటిగా ఉన్న లకడికప్పుల చుట్టూ తిరిగి ఒక పాత గల్లీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. పరిగెడుతూనే ఉన్నాడు. మెట్రో పిల్లర్ కింద నుంచి, రాత్రి డ్యూటీ పూర్తి చేసుకున్న సెక్యూరిటీ గార్డు నీడల మధ్య నుంచి రిషి పరిగెడుతూనే ఉన్నాడు. రిషి మనసు ఇప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం అనుకుంటుంది, నేను ఒక క్రిమినల్ని, హింస చేశాను, నేను ఎవరినో కొట్టాను, ఇది చాలా పెద్ద తప్పు, పోలీసులు వస్తే నేను చెప్పేది ఎవరు నమ్మరు, ఒక డెలివరీ బాయ్ ముగ్గురిని ఒకేసారి కొట్టాడు అంటే ఎవరు నమ్మరు. రెండో భాగం ఏమంటుందంటే, నేను ఆ గోండా బైక్ నుంచి కత్తి తీయడం చూశాను, ఆ గొడవని ఆపాను, ఆ ఈశ్వరుడి దయ వల్ల నేను బతికిపోయాను, ఆ గొంతు నన్ను కాపాడింది, ఆ శక్తిని నేను ఎప్పుడు కలగనలేదు, అది నా సొంతం కాదు, నాలో దాక్కున్నది ఎవరు,
నేను ఎందుకు ఇలా భయపడాలి? నేను ఆపదలో ఉన్న ఒక సామాన్యుని కాపాడబోయాను, అది తప్ప అనుకుంది రెండో భాగం. ఇలా రిషి మనసులో అంతర్యుద్ధం జరుగుతుంది. రిషి కాళ్ళ కంటే బరువుగా అతని మనసు పరిగెడుతోంది. మాసప్ ట్యాంక్ దాటి ఫిలింనగర్ కి వెళ్లే దారిలో ఒక చిన్న బస్తీలో రిషి ఇల్లు ఉంది. అది బంజారా హిల్స్ పక్కనే ఉంటుంది, కానీ దానికి దీనికి 100 ఏళ్ల దూరం ఉంటుంది. రిషి నడుస్తూనే ఉన్నాడు. ప్రతి అడుగులో అతని నరాలు లాగుతున్నాయి. అతనికి దెబ్బలు తగలలేదు, కానీ అతని శరీరం ఒక మిషన్ లా పనిచేసి అలిసిపోయింది. నా జీవితం అప్పుడే ముగిసిపోయిందా? నేను ఇప్పుడు డెలివరీ చేసే రిషిని కాదు, అయితే నేను ఎవరిని అనుకుంటూ బస్తీలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక బస్తీ మూల సగం మూసి ఉన్న ఒక చిన్న కిరాణా కొట్టు దుకాణం దగ్గర ఆగి ఒక వాటర్ బాటిల్ కొట్టాడు. ఆ కొట్టు యజమాని వయసులో కొంచెం పెద్ద ఆయన. అంకుల్, మీరు ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు రిషి. నేనా? ఇంకా నిద్రపోలేదు నాయనా. ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తారో తెలియదు కదా, చాలా భయం అన్నాడు ఆ పెద్దాయన. ఆ మాట రిషిని గుండెల్లో గుచ్చినట్టు తగిలింది. భయం? అవును, ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ భయపడాలి. భయం అతనితోనే మొదలైంది. అవును అంకుల్, భయం. ఆయన వైపు చూశాడు రిషి. రిషికి మళ్ళీ ఆ దృశ్యం కనిపించింది. ఆ కొట్టు యజమాని తల చుట్టూ ఒక ప్రకాశవంతమైన తెల్లని కాంతి కనిపించింది. ఎరుపు రంగు ఉన్న రౌడీకి దీనికి చాలా తేడా ఉంది. తెలుపు ప్రశాంతత, ఎరుపు ప్రమాదం. ఆ గాల్లో మళ్ళీ అక్షరాలు మెరిశాయి. గమనిక, ఈ కాంతిని అర్థం చేసుకో. తెలుపు అంటే నిష్క్రియాత్మకత, అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ తల మీద ఈ రంగు ఉంటుంది. ఎరుపు అంటే శత్రుత్వం. ఈ రంగులని భవిష్యత్తు మార్గాలు. ఏందది? నిష్క్రియాత్మక. వెంటనే ఇన్నర్ ఫీలింగ్. పదాలని పచ్చడి చేయకు, తెలియకపోతే అడుగు. నిష్క్రియాత్మకత. అచ్చాచాచా, నిష్క్రియాత్మకత అంటే ఇతను శక్తి లేనివాడా? రిషికి అర్థమైంది. ఈ సిటీ, ఈ ప్రపంచం నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దది. రంగులు, శబ్దాలు, ఏదో మార్పు వస్తోంది. రిషి మార్పులో ఒక పావులా మారబోతున్నాడు. రిషి చివరికి తన గదికి వచ్చాడు. తలుపులు వేసి గడియ పెట్టి నేల మీద కూర్చున్నాడు రిషి. గది మొత్తం చీకటిగా ఉంది. కిటికీలోంచి కేవలం స్ట్రీట్ లైట్ కాంతి మాత్రమే కనిపిస్తుంది. అతను టేబుల్ మీద ఉన్న చిన్న పాత అద్దం వైపు చూశాడు. అలసిపోయిన ముఖం, కానీ కళ్ళల్లో మాత్రం కొత్త రకమైన అగ్నికాంతి కనిపిస్తోంది. వెంటనే అద్దంలో ఉన్న ముఖం, రిషి చూడు ఏం చేసావో అని అంది. వెంటనే రిషి, ఇదంతా నేనేం కావాలని చేయలేదు అని రిప్లై ఇచ్చాడు. అద్దంలో ఉన్న రిషి చాలా నిశ్చలంగా ఎలాంటి మూమెంట్ లేకుండా ఉన్నాడు. రిషి మాత్రం తన తలకాయని కిందకి దించుకున్నాడు. కానీ అద్దంలో ఉన్న నీడ తల దించకుండా నిటారుగా నిలబడింది. అద్దంలో ఉన్న నీడ మెల్లిగా తన చేతులు పైకి లేపింది, కానీ రిషి చేతులు మాత్రం నేల మీదనే ఉన్నాయి. వెంటనే రిషి భయంతో, నువ్వు ఎవరు? నన్ను వదిలేయ్ అని అన్నాడు. అతను భయంతో అద్దం వైపు చేయి చాచాడు. సరిగ్గా అదే సమయంలో ఆ నీడ చిరునవ్వు నవ్వి రిషి చేతి వైపు చూసింది. రిషి కూడా అరచేతులను చూసుకున్నాడు. అక్కడ మంట మొదలైంది. తీవ్రమైన నొప్పి. మంట పెడుతుంది అనుకుంటూ చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు. నొప్పి అణువణువున పాకి మంటగా మారి రక్తం గడ్డ కట్టినట్లుగా ఒక మచ్చ స్పష్టంగా కనిపించింది. ఒక నల్లని గుర్తు, ఒక పదునైన అంచు ఉన్న ఆకారం, ఒక కన్ను, పూర్తిగా మూసినట్లుగా ఉన్న కన్ను. రిషి కంట్రోల్ లేని శక్తికి అదొక ముద్ర. వెంటనే ఇన్నర్ వాయిస్, అంతర్యామి, ఆ శక్తి దాచుకోవడానికి పెట్టిన ఒక ముద్ర. నీ లోపలే ఉండి నీ శరీరాన్ని వాడుకునే శక్తి. ఇక నుంచి నీ జీవితం ఒక పాఠశాల అని చెప్పింది ఇన్నర్ వాయిస్. రిషి వెంటనే, నేను బతకడానికి మాత్రమే శక్తిని వాడుకోవాలి, వేరే దానికి కాదు, నాకు అధికారం వద్దు అన్నాడు. మళ్ళీ ఆ రిషికి మూసుకున్న కన్ను ఉన్న మచ్చ నుంచి మళ్ళీ మంట మొదలైంది. అధికారం కావాలంటే ఎవరు అడగరు రిషి, దాన్ని బలవంతంగా లాక్కుంటారు. నువ్వు శక్తిని వాడకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను వాడుకోవాలని చూస్తుంది. నిద్రపో. ఈ నొప్పి తగ్గి నువ్వు లేచేసరికి నీలా ఉన్న ఆకలి మొదలవుతుంది. ఆకలి, ఆ పదం వినగానే రిషి పొట్టలో గుప్పడు ఖాళీ అయినట్టు అనిపించింది. ఆ ఆకలి భోజనం తినాలనే ఆకలి కాదు. రిషి కళ్ళు నల్లని మచ్చని చూస్తున్నాయి. ఆ మచ్చ లోపల ఏదో లాగేస్తోంది. అది ఇంకొకరి బలహీనతని, ఇంకొకరి తెలుపు కాంతిని లాగేసుకునే ఆకలి. రిషికి అప్పుడు అర్థమైంది. ఆ శక్తి అతన్ని అడ్రినల్ రష్ తోనే నింపేసింది. కానీ ఆ రష్ శాశ్వతం కాదు, అది ఒక అప్పు. ఆ అప్పుని వేరే జీవుల నుంచి తీర్చుకోవాలి. వెంటనే రిషి భయంతో, నేను రక్త పిశాచిలా మారిపోతున్నానా, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఆ గది గోడకి నడుముని వాల్చాడు. సడన్ గా అప్పుడే అతని చిన్న గది తలుపుల మీద ఎవరు నెమ్మదిగా తట్టారు. రిషి ఉలిక్కిపడి, ఎవరెక్కడ, ఎవరు అంటూ అడిగాడు. ఆ తలుపు వైపు నుంచి ఎలాంటి జవాబు లేదు. మళ్ళీ తలుపుల్ని తడుతున్నారు. ఈసారి కొంచెం గట్టిగా తడుతున్నారు. రిషికి చెమట్లు పట్టాయి. తన వెనకాల ఎవరో చూస్తున్నట్లు, తన లోపల ఉన్న కొత్త శక్తిని పసిగట్టినట్లు అనిపించింది రిషికి. ఆ తలుపు దగ్గర చిన్నగా మెల్లిగా ఒక గుసగుస వినిపించింది. అది మాట కాదు, ఒక పిలుపు. తలుపు తీ. రిషిని వెతుక్కుంటూ వచ్చింది ఎవరు? రిషి తన ఆకలిని ఎలా తీర్చుకుంటాడు?
ఇది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, మీ ఫీలింగ్స్ కింద కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.